మాస్టర్స్ అందరూ సుఖస్థిరాసనంలో కూర్చున్నారు కాబట్టి ఈరోజు మనం మన కథ స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మన పురాణాల్లో నుంచి వచ్చింది. ఇది మహాభారతం యుద్ధం తర్వాత జరిగిన కథ. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కోసారి మాయ మనని కమ్మేసినప్పుడు మనము ఎలాంటివి నమ్ముతాము అంటే ఇప్పుడు చాలా మటుకు జ్యోతిష్యం గానీ, భగవన్నామ స్మరణ అంటే ప్రార్థన గానీ అవి చేస్తూ ఉంటాం. కానీ మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటి అంటే మన కర్మ సిద్ధాంతం. ఎప్పుడు ప్రతిరోజు మనం నేర్చుకుంటున్న కర్మ సిద్ధాంతం అని ఒకటుంటుంది. జీవన ప్రణాళిక అంటూ ఒకటుంటుంది. విశ్వానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇవన్నిటితో కూడి మన సిట్యుయేషన్ ఉంటుందనమాట. మన కరెంట్ పరిస్థితి. మనం ఇప్పుడున్న పరిస్థితికి కారణం ఇవన్నీ ఉంటాయి. కానీ మనం మర్చిపోతాం. ఒకటే పట్టుకొని దాన్నే మనము ఇది చేస్తే అయిపోతుందేమో అని అనుకుంటాం. సో, దాని గురించి చెప్పే మంచి కథ ఈ కథ మహాభారతంలోది. అయితే యుద్ధం అయిన తర్వాత ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. మహాభారతం యుద్ధంలో అర్జునుడు చాలా నీరస పడిపోతాడు. అంటే అధైర్యానికి గురవుతాడు. బాధ, మనస్తాపనకు గురవుతాడు. ఎందుకంటే నా వాళ్ళని నేను చంపుతున్నాను. నేను వీళ్ళతో కలిసి ఆడుకున్నాను. వీళ్ళతో కలిసి చదువుకున్నాను. నాకు చదువు నేర్పించిన గురువులున్నారు. వీళ్ళందరినీ నేను ఇంత బాధ పెడుతున్నాను, ఇబ్బంది పెడుతున్నానని ఎప్పుడైతే అతను ఫీల్ అవుతాడో, అప్పుడు కృష్ణుడు రూపం చూపించి తనంత రూపం విశ్వరూపం చూపించి చెప్తాడు. ధర్మమే మనకి ముఖ్యం. ధర్మం వేరు లాంటిది. ఆ వేరు ఎప్పుడైనా పాడైందంటే మొత్తం పీకేయాల్సొస్తుంది. అంటే మొత్తం చెట్టుకి కొమ్మ, ఆకులు, వేర్లు ఇవన్నీ ఉంటాయి కదా! ఇప్పుడు చెట్టుకి కొమ్మ పాడైందనుకోండి, కొమ్మ విరిచేస్తాం. ఆకులు పాడైతే ఆకులు రాలిపోతాయి. అవంతట అవే రాలిపోతాయి ఏం చేయకుండానే ఎండిపోగానే. కానీ ఎప్పుడైతే రూట్స్ పాడవుతాయో, అప్పుడు మొత్తం తీసేయాల్సొస్తుందనమాట. సో, ఇప్పుడు నువ్వు చేసింది గూడా అలాంటి పనే. సో, నువ్వంత ఫీల్ అవ్వకు. ధర్మం పట్టుకొని వెళ్తున్నావు గాబట్టి, నువ్వు మొత్తం క్లీన్ చేశావు. ఇప్పుడు యుగం అంతా క్లీన్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ హ్మ్, మంచి కొత్త యుగం స్టార్ట్ అవ్వబోతుంది. సో, నువ్వు చేయాల్సింది పని నువ్వు చేశావు. దేనికైతే నువ్వొచ్చావో, నీ ప్రణాళిక ఫినిష్ చేసుకున్నావు అని కృష్ణుడు చెప్తాడు. చెప్పంగానే మన ఎంత చెప్పినా కృష్ణుడు ఎంత భగవంతుడని తెలిసినా, అర్జునుడికి, పాండవులందరికీ తెలిసినా, వాళ్ళకంటూ చాలా గిల్టీ ఫీలింగ్ ఉందనమాట. అంటే చాలా బాధపడుతున్నారు. అయ్యో! మేము ఇన్ని పాపాలు చేశాము, ఇన్ని పాపాలు చేశాము అని. అయితే వాళ్ళు అందరూ కలిసి డిసైడ్ చేస్తారనమాట. మనమందరం కలిసి తీర్థయాత్రలకెళ్దాము. అన్ని భగవంతుడి క్షేత్రాలన్నీ సందర్శించి దండం పెట్టుకొని క్షమించమని కోరుదాము అని అంటారు. అనంగానే ఆహ్, అప్పుడు వెళ్ళి కృష్ణుడి దగ్గరికెళ్ళి ఏ పని చేసినా వాళ్ళు వాళ్ళ కృష్ణుడి దగ్గరికి వెళ్తారనమాట. "బావ ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాం మేము" అని అంటారు. అనంగా కృష్ణుడు అంటాడు, "సరే మీరు వెళ్ళండి" అంటారు. దీనివల్ల ఎక్కువేం మారదు గానీ మీరు వెళ్ళండి అని మాత్రం చెప్తాడనమాట. చెప్పంగానే వీళ్ళంటారు, "మరి నువ్వు కూడా రావచ్చు కదా మాతో పాటు. నువ్వు గూడా యుద్ధంలో ఉన్నావు గదా! నువ్వు గూడా మమ్మల్ని గైడ్ చేసావు. అంటే ఎంతో కొంత పాపం నీకు వస్తుంది." అంటే అతనంటాడు, "ఇప్పుడున్న పరిస్థితుల కారణం వల్ల నేను రాలేకపోతున్నాను. కానీ నా ప్రతినిధిగా అంటే నా రిప్రజెంటేటివ్‌గా నేను ఒక సొరకాయని పంపిస్తాను." సొరకాయ అంటే ఆనపకాయ. ఇంత పెద్ద సొరకాయని తీసుకెళ్ళి అతనికిస్తాడనమాట. ఇవ్వంగానే అప్పుడు కృష్ణుడు నా ప్రతినిధిగా తీసుకెళ్ళమంటాడు. తీసుకెళ్ళమని చెప్పి ఎప్పుడైతే ఆయన సొరకాయని తీసుకొని వీళ్ళందరూ వెళ్దాం అనుకునేటప్పుడు కృష్ణుడు అంటాడు, "మీరు ఏ గుడికి ఎళ్తారో అక్కడ పుణ్యక్షేత్రాల దగ్గర నదులుంటాయి. చాలా సార్లు నదులుంటాయి. నదిలో మీరు మునిగినప్పుడు ఈ ఆనపకాయని కూడా ముంచండి. అలానే కోనేరులుంటాయి. అవన్నీ మనం ఎందుకు నమ్ముతాము? అందులో మునిగినప్పుడు మన పాపాలన్నీ పోతాయి అని నమ్ముతాం. సో, దీన్ని గూడా ముంచండి. నా ప్రతినిధి గదా! అంటే నాలో నేనే వస్తున్నట్టు భావించండి. భావించి కృష్ణుడు మునుగుతున్నాడు అని అనుకోండి" అని అంటాడనమాట. అనంగానే సరే అంటారు. వీళ్ళంతా తిరిగొస్తారు. ఈళ్ళు తిరిగొచ్చేటప్పటికి ఒక నెల రోజులు పడుతుంది. వాళ్ళు అనుకున్న పుణ్యక్షేత్రాలు ఏవేవైతే అనుకున్నారో అవన్నీ తిరిగేసొస్తారు. నెల రోజులు పడుతుంది. తిరిగొచ్చేసేటప్పటికి ఇగోది నీ సొరకాయ వచ్చింది. ఏం చేయమంటావు కృష్ణ అని అడుగుతారనమాట. అడగంగానే కృష్ణుడు అంటాడు, సరే ఈ సొరకాయి పుణ్య పుణ్యక్షేత్రాలని చూసొచ్చింది కాబట్టి, ఈ సొరకాయని మనము ఆహ్, కూర వండి అందరికి పంచుదాం. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక పార్టీలాగా పెట్టుకుందాము. కూరొండి అందరికి పంచుదాం. ఎందుకంటే యుద్ధం అయిపోయింది. మనం అనుకున్న పని అయిపోయింది. ఆ! మనము ఏదైతే వేర్లు
అధర్మంగా ఉన్న వేర్లనన్నీ లాగి పారేసాము బయటికి. సో, ఇక మనం చేయాల్సిందల్లా ఏంటి? ఇప్పుడు మంచి చేసుకుంటూ పోవాలి. సేవ చేసుకుంటూ పోవాలి. సో, మనం అందరిని పిలుద్దాము. ఒక విందు భోజనంలాగా ఏర్పాటు చేద్దాము. ఈ సొరకాయని గూడా కట్ చేయండి. కట్ చేసి, కోసేసి, కూరలో వండేసి అందరికీ పెట్టేద్దాము అని అంటారనమాట. అనంగానే సరే అంటారు. సొరకాయ కోస్తారు, వండుతారు. ఆ కూరేమో ఒక్కొక్కసారి సొరకాయలు చేదొస్తాయి. అది గూడా చేదయిపోయిందనమాట. ఆ కూర చేదయిపోయింది. చేదవ్వంగానే వాళ్ళంటారు, "కృష్ణ ఇది చేదయిపోయింది" అంటే, "మరి చేదయిపోయిందేంటి?" అని అడుగుతాడు కృష్ణుడు. "ఎందుకు చేదయిపోయిందంటారు" అంటే, వీళ్ళనుకుంటారు మనం చాలా సేపు తిరిగాం గదా! అని అనుకుంటారు. లేదు ఒక్కొక్కసారి సొరకాయలు చేదుంటాయి. అది వండే వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఎందుకు చేదయింది అని అనడం కన్నా కూడా, మనం స్టార్ట్ అయినప్పుడు ఎట్లా స్టార్ట్ అయ్యాము? ఎప్పుడైతే కోనేరులలో మునుగుతామో, ఎప్పుడైతే మనం నదుల్లో మునుగుతామో, మన పాపాలు పోతాయని నమ్ముతాం. అది మీరు మునిగేది మీ తృప్తి కొరకు. అంతేగాని పాపాలెప్పుడు పోవు. మనం ఏది చేయడానికొచ్చామో అది చేశాము. మీరేది చేయడానికొచ్చారో అది చేశారు. పాపాలు మాత్రం అది మునిగినందుకు పోవు. ఎందుకంటే ఈ ఆనపకాయ నేనేదైతే ఇచ్చానో అది ముందే చేదు ఆనపకాయ. నాకు తెలుసది చేదు ఆనపకాయ అని. ఆ చెట్టుకొచ్చిన ఆనపకాయలన్నీ చేదే. మేము ఎన్నో సార్లు వండుకున్నాం, తిన్నాం. అయినా నేను మీకదిచ్చాను. ఎందుకంటే, ఆ చేదు ఆనపకాయి ఈ కోనేరులలో, నీళ్ళల్లో మునిగినప్పుడు అది మంచిగా మారుతుందని మనం నమ్ముతాం. కానీ అది మారదు. ఒక్కసారి ఆ పాపం ఏదైతే ఉందో అది అనుభవించాల్సిందే. అది పాపము అనేది దేవుడు దండం పెట్టుకున్నంత మాత్రాన పాపం పోదు. ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మంచి మంచి వేరు, చెడు వేరు, దైవం వేరు. దైవం మనం ఎందుకు దండం పెట్టుకుంటామంటే, మన తృప్తి కొరకు, మనని మంచి మార్గంలో నడిపించమని చెప్పడం కొరకు, మనని ముందు అడుగు వేస్తున్నప్పుడు జాగ్రత్తగా వేసే ధైర్యాన్ని ఇవ్వమని కోరుతాం. అంతేగాని చేసిన తప్పుల్ని క్లీన్ చేసేయండి, పలక మీద చెరిపేసినట్టు మా కర్మలన్నీ చెరిపేయండి, అంటే చెడు కర్మలన్నీ చెరిపేయండి అంటే చెయ్యదు. దైవం చెయ్యదది. ఎప్పుడూ చేయదు. దైవం చేయాల్సిందల్లా ఏంటి? మనం నేర్చుకోవడం. అంటే జ్ఞానం తెచ్చుకోవడము, అవగాహన తెచ్చుకోవడము, ఎరుకలో ఉండడము, మారడము. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం ఈ 3. కానీ టైమొచ్చేటప్పుడు మర్చిపోతాం. మళ్ళీ దేవుడి దగ్గరికెళ్లి దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకోండి దేవుడికి. కాదని ఎవ్వరు అనరు. దండం పెట్టుకోమనే చెప్తారు. భగవన్నామ స్మరణలోనే ఉండమంటారు. కానీ అదెందుకు? మన ఆలోచనలు తగ్గించుకోవడానికి, చెడు ప్రవర్తన చేయకుండా ఉండడానికి, అలానే తప్పులు చేయకుండా ఉండడానికి. అంటే మంచి మాటలు వింటూ, సత్సంగాల్లో ఉంటూ, మంచి దైవ కథలు వింటూ, మన సనాతన ధర్మంలో ఉన్న కథలన్నీ వింటూ ఉన్నప్పుడు, మనకి ఎంతో మంచి నాలెడ్జొస్తుంది. మంచికి, చెడుకి తేడా తెలుస్తుంది మనకు ఫస్ట్. అది ఇప్పుడు ఎవరు ఏ పని చేస్తే అది అది వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అనుకుంటారు. పక్క వాళ్ళ దృష్టి ఒక సమాజంలో ఉన్నప్పుడు అందరిది మంచేదో, చెడేదో మనం గుర్తుంచుకోవాలి. అది చేసుకోవాలంటే ఏంటి మన ధర్మం ఆల్రెడీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టింది రెడీగా. టెక్స్ట్ బుక్ రాసి పెట్టింది. ఎన్నో కథల రూపంలో, ఎన్నో విషయాల్లో చెప్పింది ధర్మం మనకి. అయినా మనం ఏం చేస్తున్నాము, అవన్నీ మర్చిపోయి దేవుడికి దండం పెట్టుకుంటే మన కర్మలన్నీ పోతాయి అనుకుంటాం. పోవు. మన పాపం పాపమే. మన మన హ్మ్, పుణ్యం పుణ్యమే. మంచి పనులు చేస్తే పుణ్యమొస్తది. చెడు పనులు చేస్తే పాపమొస్తది. దైవభక్తి ఏంటి? మన తృప్తి కొరకు. మళ్ళీ, మళ్ళీ గుర్తుంచుకోండి. మన తృప్తి కొరకు భగవంతుడిని మనము దర్శించుకుంటున్నాము. భగవంతుడిని మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భగవంతునికి సారీ జెప్పుకుంటున్నాం. భగవంతునికి థాంక్ యూ జెప్పుకుంటున్నాం అంతే. అంతేగాని మనం భగవంతుడా నన్ను తీసేసి నా కర్మలన్నీ తీసేయి అంటే భగవంతుడు ఎప్పుడు తీయడు. భగవంతుడు ఎప్పుడు గూడా దాన్ని తట్టుకునే శక్తిని మనకిస్తాడు. మనం చేసే పనులన్నీ గూడా ఏవైతే పూజలు జేస్తామో, హోమాలు జేస్తామో, స్నానాలు జేస్తామో ఇవన్నీ కూడా ఏంటి మనకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి తప్పితే ద పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ రావడానికి తప్పితే మన కర్మలు పోవడానికి కాదు. వైకుంఠ ఏకాదశి రోజు ఈ పని చేస్తే గుడికెళ్తే కర్మలు పోతాయంటే పోవు. వైకుంఠ ఏకాదశికి మనం గుడికెళ్ళేది మన మంచి కొరకు, మన తృప్తి కొరకు. మనం తప్పులు అందరిని చంపేసుకుంటూ వచ్చేసి నేను ఏకాదశి నాడు గుడికెళ్ళిపోతాను అంటే భగవంతుడు ఏమైనా బిజినెస్ చేస్తున్నాడా? సరే నువ్వు నాకు ఈరోజొచ్చావు గాబట్టి నీకు ఫ్రీ టికెట్ ఇస్తాను. స్వర్గానికి ఇచ్చేస్తాను. నువ్వు అంతమందిని చంపేసావు. ఏం ప్రాబ్లమ్ లేదు. నువ్వు వైకుంఠ ఏకాదశి నాడు వచ్చావు గాబట్టి నేను తీసుకెళ్ళమంటాడా? లేదు. నేను స్వర్గం తీసుకెళ్తా అంటాడా? అనడు. ఎందుకు అంటే
ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఈ ధ్యానంలోకొచ్చాక ఇలాంటి జ్ఞానం, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఈరోజు మంచిది, కరెక్టే, మంచిది. ఎక్కువ సేపు ధ్యానం చేద్దాం. ఎక్కువ సేపు భగవంతుడిని ఆయన నామస్మరణం, ఇష్టదైవం ఎవరో వారి నామస్మరణ చేసుకుందాం. మంచి పనులు చేద్దాం. ఆ రోజు మనకి పాజిటివ్ ఎనర్జీ రావాలి. ఎందుకంటే మంచి పనులు చేయడానికి, మంచి ముందుగా ఇంకా అంటే సహాయం జేయడానికి కానీ, ఇంకా స్ప్రెడ్ జేయడానికి, మన నాలెడ్జ్ స్ప్రెడ్ జేయడానికి అంటే మనం నేర్చుకుంటున్న పాఠాలు ఇవన్నీ కథలు ఇవన్నీ చెప్పడానికి, నలుగురికి చెప్పడానికి ఉండేటట్టు ఉండాలి గానీ, మనం భగవంతుడితో ఎప్పుడు బిజినెస్ జేయకూడదు. భగవంతుడికి ఎప్పుడు నేనొచ్చాను గదా! నీ దగ్గరికి, భగవంతుడా నేను వైకుంఠ ఏకాదశి నాడు నీ దగ్గరికొచ్చాను. లేకపోతే శివరాత్రి రోజు నేను ఉపవాసం ఉన్నాను. నా కర్మలన్నీ తీసేయి అన్నట్లు అడిగే శక్తి మనకి లేదు. అలా అడగకూడదు గూడా. తప్పు అది. మనం చేయాల్సిందేంటంటే, ఆ రోజు పలానా రోజు మనకెందుకు పెట్టారంటే పండగలు గానీ, ఏవైనా గూడా ఆ రోజు ఇంకా ఎక్కువ సేపు ధ్యానం చేయండి. అవి మంచి రోజులు, పాజిటివ్ ఎనర్జీ ఉన్న రోజులు. ఎక్కువ ధ్యానం చేయండి. అంటారు గదా! పౌర్ణమి, అమావాస్యకి శక్తులెక్కువుంటాయని. అందుకనే చాలా మటుకు పండగలు అలాంటి టైంలోనే వస్తాయి. ఎందుకంటే, మనకి ఎనర్జీస్ ఎక్కువుంటాయి. ఎక్కువ ధ్యానం చేయండి. ఎక్కువ భగవంతుడి దగ్గరికి ఆయనతో అనుసంధానమయ్యే ప్రయత్నం చేయండి. అది మనం చేయాల్సింది. అంతేగాని ఉపవాసం ఉన్నాను, నాకు పాపాలన్నీ పోతాయంటే తప్పు. చాలా తప్పు. ఎప్పుడూ అట్లా పోవు. ఎందుకంటే, మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, దైవం వేరు, పాపము, పుణ్యము వేరు. మంచి పనులు చేస్తే వచ్చేది పుణ్యం, చెడ్డ పనులు చేస్తే వచ్చేది పాపం. మ మనకిష్టమైంది అంటే మనం దైవం అన్నది ఎప్పుడైతే దండం పెట్టుకుంటామో, అది దారిని మాత్రమే చూపిస్తుంది. మన ఆలోచనలు, మన విషయాల్ని మార్చదు. అంటే మన ఆలోచనలు ఇప్పుడు చంపాలి, చంపాలి అని ఒకళ్ళని అనుకున్నాం. లేకపోతే కొట్టాలి, హింసించాలి అనుకున్నాం. అవి మార్చడానికి దైవం దగ్గరికెళ్తాం. ఎందుకంటే దైవం బుక్కులు చదివినప్పుడు ఇవి శాంతంగా ఆలోచించే అవకాశాన్ని మనకి మన బుక్స్‌లో గాని, మన పూజల్లో గాని ఇవన్నీ మనం కామ్ జేయడానికి. కోపంగా ఉన్నామనుకోండి, ఒకళ్ళనెళ్లి కొట్టేద్దాం అనుకుంటాం. దైవనామస్మరణ చేసుకుంటే ఏమవుతుంది? ఆ శక్తి నెగెటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్‌గా మారుతుంది. లేదంటే న్యూట్రల్ అవుతుంది. అంటే పాజిటివ్ కాదు, నెగెటివ్ కాదు. కామ్ అయిపోతాం కనీసం. అందుకని ఆ భగవన్నామ స్మరణలో ఎక్కువుండమంటారు. అంతేగాని అది చేసినందువల్ల మనం చేసుకున్న కర్మలన్నీ పోతాయన్నది చాలా తప్పు. సో, మనం ఈరోజు నేర్చుకుందేంటంటే సొరకాయ చేదుగానే ఉంది. మనం గూడా చేసిన కర్మలు అనుభవించాలి. ఎంత అనుభవిస్తామో, ఆ అనుభవించే శక్తి మనకుంటుందా లేదా అన్నది మన మన ఈ ధ్యానం, మనం తెలుసుకోవడం, క్షమాపణలు కోరడం దాన్ని బట్టి ఉంటది. అంటే మన చేతిలోనే ఉంది. దైవం కాదు. దైవం మనకే ఇచ్చాడు ఆ శక్తిని. సో, ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్నాం గదా! దీన్ని ఉపయోగపెట్టుకోవాలి. అంటే ఉపయోగపరుచుకునేటట్టు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జీవన మరణ కాలచక్రం నుంచి మనం విడుదల పొందాలి. అంటే ఏంటి? ఇట్టా ప్రతిరోజు జ్ఞానాన్ని నేర్చుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉండాలి. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి చక్కగా ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు
మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి.
మీ శరీరమంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం,
మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధపెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.